నిన్న పాలమూరు సభలో బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చించమంటే ముఖం చాటేశారని విమర్శించారు. ఫామ్ హౌస్లో ఉన్న వాళ్లతో తనకు శత్రుత్వం ఏంటన్నారు. ఎవరు ఎలా వచ్చినా దెబ్బకు దెబ్బ తీయడం మాత్రం తనకు తెలుసని కామెంట్ చేశారు. ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిండా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 25,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిన తప్ప ఉద్దండాపూర్ భూసేకరణకు ఈ రోజు ఎందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. ఇవాళ పొంకనాలు కొడుతున్న మంత్రులు ఆనాడు మంత్రులుగా పనిచేసిరు. ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి, మా పాలమూరుకు నిధులు ఇవ్వండి అని ఏ ఒక్క రోజైనా అడిగినరా? అడిగే ధైర్యం మీకు ఉన్నదా? కనీసం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఫామ్ హౌజుల కన్నా మిమ్మల్ని రానిచ్చిండా? డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడితే ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా. ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టువో ఆ ఊర్లో నువ్వు ఓట్లు అడుగు. ఏ ఎమ్మెల్యేకైనా నీ పార్టీలో డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తానే ఆ ఎల్ల చెప్పిన. 2 ఏళ్ళు కూడా కాలేదు. శుక్రాచార్యుడు సుబావులు మారీచుడు ఇవాళ బయలుదేరు నువ్వు దిగిపో అని. ఏం మీ అయ్యా జాగిరా లేకపోతే మీ తాతలు ఇచ్చిన ఆస్తా? 4 కోట్ల తెలంగాణ ప్రజలు కష్టపడితే నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించి అక్కడ కూర్చోబెట్టిను. నీ తాతలు ఇచ్చిన ఆస్తి కాదు నువ్వు అడిగితే చెప్తే దిగిపోవడానికి. శత్రువు అనుకున్నోని 2023లో బండకేసి కొట్టినా, 2024లో పార్లమెంటులో గుండు సున్నా ఇప్పించిన, మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినా గెలిపించుకున్నా, నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్లో గెలిపించుకున్న సర్పంచ్ ఎన్నికల్లో 66%తో ఈరోజు గెలిచిన ఆయన నడమిరిగి ఫామ్ హౌజులు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా?